దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక రోజు మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఇంకొక గొప్ప వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాం. ఎలా ఉంటుంది అంటే, జీవితంలో చాలా చోట్ల ఉండగలుగుతాము, ఎక్కువ చోట్ల ఉండలేము. కారణం ఏంటంటే, మొదటి కారణము, ఒకరోజు ఏం జరిగిందంటే, అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. ఇది వైజాగ్లో జరిగింది, విశాఖపట్నంలో. అందరూ నిద్రపోతుంటే సడన్ గా ఒక ఎమర్జెన్సీ. ఏమీ లేదు, ఆ పక్కనే ఉన్న ఆ యొక్క ఫ్యాక్టరీ నుంచి ఆ యొక్క ఎప్పుడైతే బ్లాస్ట్ అయిపోయి అక్కడ విషవాయువు బయటికి వచ్చేసిందో, పాయిజన్ గ్యాస్, అనేక మంది చనిపోయారు. అలాగే భోపాల్ విషవాయువు కోసం మనందరికీ తెలుసు, అక్కడ కూడా అంతే. ఎప్పుడైతే అది మరి బదలైపోయిందో, విషవాయువు వల్ల అనేక మంది చనిపోయారు. అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ తప్పు ఏమీ లేదు. కనీసము వాళ్ళు నిద్రలో ఉండగా అక్కడ సడన్ గా గ్యాస్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో వాళ్ళు చనిపోయారు. చాలా మంది ఈ మురిగుంటకి వెళ్తారు కదా, లోపల ఈ మ్యాన్ హోల్ తీసి లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చనిపోతారు. కారణం ఏంటంటే, ఆ దుర్గంధం వలన భయంకరమైన విషవాయువులు ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే, చెట్టు కింద కొన్ని పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆ చెట్టు కింద ఉన్నప్పుడు చాలాసార్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, అందుకు చనిపోతారు అని కూడా మనకి సైన్స్ చెప్తుంది. అంటే సైన్స్ చెప్తుంది ఏంటంటే, ఈ వాసన పీల్చడం వలన చనిపోతారు. కరెక్టే, మనందరికీ తెలుసు. అంటే మనిషి 3 రకాలుగా ఉంటాడుగా, మనందరికీ తెలుసు కదా. ఒకటి, నాడి పట్టుకొని చూడాలా. 2, గుండె చప్పుడు చూడాలా. 3వది శ్వాస, ఊపిరి. అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు, ఎప్పుడైతే ఈ ఊపిరి నీకు పాయిజన్ వెళ్తుందో, విషవాయువు వెళ్తుందో, నువ్వు చనిపోతావు. చాలాసార్లు మనం చూస్తాం కదా, ఫైర్ కాలిపోయి చనిపోరు, మంట వస్తుంది ఒక చోట, అయితే ఆ పొగ వెళ్ళడం వలన ఊపిరి బిగబట్టి చనిపోతారు, ఊపిరి తీసుకోలేక. ఒకటి. రెండవది, ఆ నల్లటి పొగ కమ్ముకోవడం వలన విషవాయువు లోపలికి వెళ్ళిపోయి మనిషి చనిపోతాడు. మనందరికీ తెలుసు, సిగరెట్ తాగకూడదు, ఆ పొగ లోపలికి వెళ్ళడం వల్ల మనిషి ఊపిరితిత్తులు, లంగ్ క్యాన్సర్ వస్తుందని. కానీ నిజంగా సిగరెట్ తాగుతున్న వాడి కంటే ఆ పొగ పీల్చుతున్న పక్కోడు త్వరగా చనిపోతాడని చెప్తున్నారు. కారణము, వీడు లోపలికి అది వేరేది తీస్తున్నాడు, కానీ వీడిది అది బయటికి రావడం వల్ల, విషవాయువు వల్ల. మనకి కరోనా వచ్చింది, అందరికీ తెలుసు, మాస్కులు వేసుకోండి. ఈ కరోనా పేషెంట్ ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ వల్ల చనిపోతారు. కనుక ఇది ఈరోజు ఎలా మాటల్లో పెట్టచ్చు అంటే, మనకి తెలియకుండానే మనము చెడు వాసన, ఎగ్జాంపుల్కి చాలాసార్లు నేను నా ఉద్యోగరీత్యా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్కి వెళ్ళినప్పుడు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఎన్నో కెమికల్ ఫ్యాక్టరీస్, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి ఒకలాంటి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సిమెంట్, ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు తెలియకుండానే మన చుట్టూ ఒక దట్టమైన ఆ యొక్క మనకి తెలుస్తుంది, వాతావరణం మారుతుంది. కనుక చాలాసార్లు ఈ జోపట్పట్టిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారబ్బా అనుకుంటూ ఉంటాం, ఇంత చెడు వాసన వస్తుంది కదా అని. కనుక ఆ వాసనలో మనకు తెలియకుండానే కాసేపు అయ్యేటప్పటికి మనం మర్చిపోతాం. అంటే నువ్వు అలవాటు పడుతున్నావు అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే, గంధపు చెక్కలు కాల్చాము అనుకోండి, గంధపు వాసన వస్తుంది. గంధము, దుర్గంధము అంటారు. అందుకని అంటే సువాసన, దుర్వాసన అంటారు. అంటే మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాతావరణం, అబ్బా ఇక్కడ ఎంత బాగుంది కదా. కనుక అంటే స్నానం మానేసి సెంటు కొట్టుకునేది కాదు. మనం చాలాసార్లు చేతులు ఎత్తిన వెంటనే ఏమంటారు, గప్ గప్ గప్. కనుక చాలాసార్లు బయటకు వెళ్లే ముందు ఈ ప్లాట్ఫామ్ మీద సరదాగా చెప్పి, ముందు మన వాసన మనం చూసుకున్నప్పుడు ఎదుటోళ్ళ మీద చేతులు పెట్టాలి. అంటే ఎలా ఉంటుందంటే, చాలాసార్లు నీ వాసన నీకు ఇంపే కానీ ఎదుటోడికి కంపు అవుతుంది. కనుక నీవు మొట్టమొదట నీవు ఏ వాసన నీలోంచి వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎగ్జాంపుల్కి ఒక్క మాటలో చెప్పనియండి. చాలా మంది అంటారు, మన ఇండియన్స్ ని ఈ యొక్క వెల్లుల్లిపాయ ఎక్కువ తింటాం కనుక. నువ్వు చేపలు తిన్నావు కూర అని చెప్పనవసరం లేదు. ఎందుకు? ఆ వాసన గప్ 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 అని అంటారు. చూడు, నేను తిన్నాను. కనుక నీకు తెలియకుండా యు ఆర్ క్యారీ ఫార్వర్డ్. అంటే నీకు తెలియకుండా సాంబార్ కాస్తున్నవాడు, వాడికి తెలీదు
కానీ వాడు బయటకు వచ్చినప్పటికీ గప్ 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 మన సాంబార్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీకు తెలుసా, ఉపవాసం చెడిపోవడానికి కారణము ఒక్కటే, ఈ సాంబార్ వాసన వచ్చేటప్పటికి అప్పుడే పోయిందనమాట. ఎందుకని, అప్పటి వరకు హల్లెలూయా స్తుతి కుక్కుని మనకి తెలియకుండా, ఇది స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు మిక్కిలి ఆకలి కొన్నవాడే, ఇంకా సిద్ధపరుస్తున్నారు కనుక అతడు పైకి వెళ్ళి మిద్ది మీద ప్రార్థన చేస్తున్నాడు. కానీ అక్కడ కూడా ఈ సందర్భం రాయబడింది. అంటే ఈరోజు ఎలా పెట్టచ్చు, చాలా చోట్ల తెలియకుండా ఎంత మంచి వాసన ఉంది కదా అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఈరోజు అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది మనందరికీ. ఈరోజు అటువంటి సువాసన కోసము ఒక సబ్జెక్ట్ ఉంది. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇక్కడ ఏం రాయబడింది, మీరు దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నారు అని రాయబడింది అనమాట. అర్థం ఏంటంటే, దేవునికి క్రీస్తు సువాసనగా ఎలా అవ్వాలి, ఇది ప్రార్థన. ఓకే, వాక్యాధ్యానం. ఈ వాక్యం ఎక్కడ రాయబడింది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. ఈ సువాసన ఎక్కడి నుంచి రాయబడింది, 14 నుంచి మనం చూసినప్పుడు 14వ వచనం నుంచి పౌలు గారు మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. అంటే సువాసన ఎసెన్స్ ఏంటి, క్రీస్తును గూర్చిన జ్ఞానము కనుపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. కనుక ఏమని చెప్తున్నాడు, రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. కనుక ఇక్కడ రెండు, ఒకటి మరణపు వాసన, రెండవది జీవం. అంటే ఎలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ అంటే, మనందరికీ తెలుసు ఏమని, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా స్పష్టంగా, అంటే ఈరోజు సువాసన కోసము మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము మనందరికీ తెలుసు. అక్కడ ఏ విధముగా ఈ యొక్క నోవాహు జల ప్రళయము అయిపోయిన తర్వాత, ఈ జ్వల ప్రళయము ముగిసిపోయిన తర్వాత, నోవాహు ఓడలోంచి బయటికి వచ్చిన తర్వాత నోవాహు ఏం చేస్తాడు అని మనం చూసినప్పుడు, నోవాహు తన జీవితంలో చాలా, అంటే ఇంకా అయిపోయింది అంతా అన్నప్పుడు 365 రోజులు నేను లెక్క పెట్టాను. అక్కడ ఏం జరిగింది, తను బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు దేవుడు దీవించాడో అక్కడ నోవాహు బలిపీఠము కట్టి పవిత్ర పశువులు అన్నిటిలోనూ, పవిత్ర పక్షులు అన్నిటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దాన బలి అర్పించాడు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇదేంటి, ఎప్పుడు ఏదైనా కాలిపోయింది అనుకోండి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక శవాన్ని కాలుస్తున్న భయంకరమైన వాసన వస్తుంది. మరి ఇక్కడ ఏమైంది, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇంపైన సువాసన రావాలంటే గంధం చెక్కలు, ఇందాక చెప్తున్నాం. లేకపోతే మనకి తెలుసు కదా, చిన్నప్పుడు ఆ యొక్క మంచి సువాసన ఉన్న పువ్వులు కావచ్చు, ఆ నాగమల్లి తోట అక్కడ ఉన్నది. ఇప్పుడు మనకు కాఫీ ఇష్టం, కాఫీ అన్నింటికంటే బెస్ట్ స్మెల్ వస్తుందంట. కనుక కొన్ని మనకి తెలుసు, మంచి అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో అంటూ ఉంటాం కదా. అయితే 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 సంపెంగ పువ్వు ఉంది కదా, ఎంత మంచి వాసన అంటే అది డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాటి మీద ఈ మల్లెపూల వాసన, అంటే మనకు అర్థమైంది, ఇంక ఇది సబ్జెక్ట్ కాదు. అయితే ఇంపైన సువాసన ఆగ్రహించి, నాకు డౌట్ వచ్చింది, అదేంటది, కాలింది కంపోస్తుంది కదా, ఇంపైన సువాసన ఎలా ఆగ్రహించాడు, ఇక్కడ డౌట్ వచ్చింది. అయితే నరులను బట్టి ఇక మీదట భూమిని శపించను. ఒకటి, ఇక్కడ దేవుడు కాలాన్ని మార్చాడు, ఇది మనది కాదు. అయితే దేవుడికి ఎప్పుడైతే సువాసన ఆగ్రహించాడో, దేవుడు తన మనసుని మార్చుకుని ఈ భూమిని ఇక పాడు చేయను అన్నాడు దేవుడు. అయితే ఈ సువాసన, ఇప్పుడు మేము కూడా ధూపం వేస్తాం. ఇక్కడ అగరబత్తి పెట్టడం అంటే అది మీ ఇష్టము, ఖచ్చితంగా ధూపం వేస్తాను. నన్ను వేయమని దేవుడు చెప్పాడు, చాన్నాళ్ళు వేయలేదు, తర్వాత వేస్తున్నాను. ఇక అది సబ్జెక్ట్ కాదు. అయితే 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 ఇప్పుడు ధూపం వేసేస్తే కుదరదు,
మొట్టమొదట తుడవాల, తర్వాత కడగాల, అప్పుడు ధూపం వేస్తాం. మరి భూమిని అదే కదా చేశాడు, తుడిచిపెట్టేశాడు, మొత్తం జలములతో కడిగాడు. అప్పుడు ఎప్పుడైతే భూమి ఎండిందో అప్పుడు ధూపం వేశాడు అహరోను, అదే నోవాహు. అయితే మన డౌట్ ఏంటి, ఎలాగ సువాసన వస్తుంది? మరి వాసన వస్తుంది కదా, అప్పుడు నాకు అర్థమైంది, ఒకటి చర్మపు వాసన, రెండు వెంట్రుకల వాసన, ఇవన్నీ కదా. మరి లేవీకాండం 1వ అధ్యాయంలోనే మనం చూసినప్పుడు 9వ వచనము 13వ వచనం, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాన్ని బలిపీఠం మీద దహించమని. కాబట్టి 13 కూడా ఏమని చెప్పబడుతుంది ఇక్కడ స్పష్టంగా, అది దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇవే మాటలు మళ్ళా మనం చూసినప్పుడు నిర్గమకాండము 29:18, బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇప్పుడు మన డౌట్ ఏంటి, కాలిపోయిన వాసన వస్తుంది కదా, మాడు వాసన, పాలైనా కూడా కాలిపోతే మాడిపోతే మాడు వాసన వస్తుంది కదా, మరి ఎందుకు రాలేదు? ఇది మన డౌట్. అయితే ఇప్పుడు ఈ దహన బలి ఎలాగ తేవాలి, ఎలాగ చేయాలి అని చెప్పినప్పుడు లేవీకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇది భాగం. అంటే చర్మము కాలితే, రక్తము కాలితే, తర్వాత వెంట్రుకలు కాలితే వాసన వస్తుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, ద ప్రాసెస్, అర్పించే విధానము అర్పణ. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచుతాడు. అంటే తన నిమిత్తము ఈ పశువు దహన బలిగా మారుతుంది. అర్పణ ఏంటి, పశువు, కానీ అర్పిస్తున్న వాడు ఎవరు, యాజకుడు, రైట్. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు ఇక్కడ ఆ కోడి దూడను వధించి, అంటే దాన్ని ముందు చంపిన తర్వాత రక్తమును తెచ్చి బలిపీఠము చుట్టూ రక్తము, ఎప్పుడైతే రక్తం బయటికి వాడిపోతుందో, రక్తము ప్రాణమునకు మూలము రక్తం, ఆ దహన బలి చుట్టూ, ప్రత్యక్ష గుడారం చుట్టూ వేసేశారు, రక్తం తీసేశారు. రెండవది పశు చర్మమును ఒలిచి, కనుక చర్మం తీసేశారు, ఇంక చర్మం కాలదు కనుక వాసన రాదు, రక్తం వాసన రాదు. అవయములను విడదీసిన తర్వాత బలిపీఠం మీద అగ్ని ఉంచి, అగ్ని మీద కట్టెలను పేర్చి, ఇప్పుడు ఏమేం చేస్తున్నారు, అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద, ఎప్పుడైతే ఈ ఫ్యాట్, క్రొవ్వు కనుక చక్కగా పేర్చి, ఆంత్రములను, ఈ పేగులను, కాళ్ళను నీళ్లతో కడిగి, అప్పుడు అది, అంటే ఇప్పుడు లోపల ఉన్న భాగాలు చూసారా, క్రీస్తు యందు జ్ఞానము సువాసనగా, అంటే ఆయన పై ప్రాణాన్ని తీశారు, రక్తము ఒలికించబడింది, కానీ ఆయన లోపల అంతా శుద్ధి అయి ఉంది. ఇప్పుడు ఎక్కడ వాసన వస్తుంది చెప్పండి, ఎప్పుడైతే మరి డాల్డా ఎంత మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి కాస్తున్నప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది చూసారా. ఇక్కడ ఈ వాక్య భావము ఈ విధముగా ఉంది. మనం ఇంకా ఎలా నేర్చుకోవచ్చు? ఇప్పుడు అసలు ఈ సువాసనగా దేవుడు దేనిని అంగీకరిస్తున్నాడు మనందరికీ తెలుసు. కీర్తనలు 141 ఏమంటున్నాడు భక్తుడు, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడినాము. ఏమంటున్నాడు, నా ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ధూపము వలెను, ధూపము వేయుట అంటే నీ పెదవుల నుంచి వచ్చే మాటలు కాదు, ధూపముగా దేవుడు చూస్తున్నాడు. జకర్యా ధూపము వేయుచుంటుండగా విరిగి నలిగిపోయిన ఆత్మతో ఎప్పుడైతే అతని ప్రార్థన దేవుని సన్నిధిని చేరిందో, దేవుని దూత వచ్చేసింది. కనుక నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారము. ఎప్పుడైతే పెదవులకు ద్వారము పెట్టుకుంటామో, ఎప్పుడైతే నిన్ను పరిశుద్ధపరచుకుంటావో, ఇవే మాటలు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ 4 జీవులు వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రములు పట్టుకుని ఉన్న 24 పెద్దలు గొర్రె పిల్లల ఎదుట సాగిపడి, గొర్రె పిల్ల ఎదుట ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కనుక ఇవి నీ ప్రార్థనకి సూచనగా ఉన్నవి. ఇక ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం, సువర్ణ ధూపార్తి పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడిన. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చీటిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా,
అంటే నీ ప్రార్థనలో ఎంత బలం ఉంది. మరి పేతురు ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం నుండి 4 అంచులు కలిగిన దుప్పటి దిగింది కదా. పేతురు లేచి వీటిని తిను అని చెప్పి ఉన్నాడు కదా. ఈ మాట అన్యుల అర్పణ. ఇక్కడ అన్యుల అర్పణ అనడానికి ఇక్కడ ఎవరు రాస్తున్నారు? చాలా మంచి పాయింట్. రోమీలకు రాసిన పత్రిక 15:15లో ఈ పౌలు గారు రాస్తూ అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికర, అంటే అర్పణ ఎవరు? అన్యజనులు, దేవుని ఎరుగని విగ్రహారాధకులు. అయితే వీరిని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు యాజక ధర్మము నాకు అనుగ్రహించబడి ఉన్నది అని పౌలు గారు చెప్తున్నారు. ఈ మాటలు ఇంగ్లీష్ లో చక్కగా ఎలా రాయబడింది అంటే, ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చదువుకోలేదు కదా. 2 Corinthians chapter 2 verses 14. Thank God, He has made us His captives and continues to lead us along in Christ's type. అంటే మనము క్రీస్తు ప్రేమతో బంధించబడాలి. క్యాప్టివ్స్. నీవు పాపమునకు దాసుడవు కాకూడదు. పాపము చేస్తే పాపములో బంధించబడు. క్రీస్తుకు దాసుడిగా కావాలి అంటే క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయాలి. అప్పుడు నౌ హీ యూజెస్ అస్ టు స్ప్రెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఎవ్రీవేర్. అంటే అప్పుడు దేవుడు నిన్ను క్రీస్తు యొక్క జ్ఞానము ప్రతి చోట ప్రకటించడానికి దేవుడు వాడుకుంటాడు. లైక్ ఏ స్వీట్ పెర్ఫ్యూమ్, అంటే మంచి సువాసన గల ఒక పెర్ఫ్యూమ్, సువాసన గల సెంట్ అంటాం కదా, మీరు ఏమన్నా అనుకోండి. కాబట్టి అది చెప్పడానికి నేను ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ రోమన్స్ 15:16 ఏం చెప్తుంది? ఏ మినిస్టర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ టు ద జెంటైల్స్ ఇన్ ద ప్రీస్ట్లీ సర్వీస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని యాజకులుగా నియమించాడు అన్యజనుల నిమిత్తము, క్రీస్తు పరిచర్య నిమిత్తము. ఎలాగా? దట్ ద జెంటైల్స్ మైట్ బికమ్ ఎన్ ఆఫరింగ్. ఈ యొక్క అన్యజనులు అర్పణగా అయితే, అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ సాంక్టిఫైడ్ బై ద హోలీ స్పిరిట్. అయితే దేవునికి అంగీకారంగా కావడానికి వారిని పరిశుద్ధాత్మ చేత దేవుడు శుద్ధి చేస్తున్నట్లు చూడగలుగుతాం. చూసారా, ఇంత వాక్యం నేర్చుకుంటున్నాం కదా. ఒకసారి ఆలోచించండి. వాక్యము జ్ఞానము కలిగి ఉండటం ఎలా? నీ బాధలకి ఈరోజే దేవునికి కాదమ్మా. వాక్యము జ్ఞానముతో నింపబడితే, నీ ఆత్మ దేవుని వాక్యమును గ్రహించగలిగితే యుద్ధము యెహోవాదే. దేవుని వాక్యము నీలో ఉంటే దుష్టుడు రాడు. ఇది వినడం వలన నీలో విశ్వాసం కలుగుతుంది, దేవుని కార్యాలు గ్రహించగలుగుతావు. కనుక ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటే అంటే ఈరోజు వాక్యము ఏమని నేర్చుకుంటున్నాము? దేవుని సువాసన అయి ఉన్నాము. ఈ సువాసన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ఏమని ఉంది? ఇక్కడ ప్రభువైన క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎలాగా? తన ప్రియమైన కుమారుని యందు. ఎప్పుడైతే ఈ క్రీస్తునందు ఏమని ముగిస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసినప్పుడు చక్కగా ఇక్కడ 1వ వచనం నుంచి మీరు ప్రియులైన పిల్లల వలె, అంటే క్రీస్తు యేసునందు ముందుగా సిద్ధపరిచాడు. ఎలాగా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకునేను కనుక ప్రేమగా. అంటే క్రీస్తు ప్రభువుల వారు మన కొరకు అర్పణగా అర్పించబడ్డారు అని నమ్మడము, విశ్వాసము ఉంచడమే దేవుని నీతి. కనుక మనము ఇంకా ఎలా నేర్చుకోవచ్చు అన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడు మనకి తెలుసు కదా, తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలం. ఇప్పుడు బంగారం పక్కన పెడితే మొట్టమొదట సాంబ్రాణి, బోలం. ఇవి 2 ధూపద్రవ్యాలే కదా. ఈ లేఖనం ఎక్కడుంది? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం. ఒంటెల సమూహము మిజ్జాను ఈఫీలా లేత ఒంటెలు నీ దేశం ముందు వ్యాపించు. వారందరూ శాప దేశము నుండి వచ్చారు. ఏం తీసుకొస్తారు? బంగారము, ధూపద్రవ్యము తీసుకుని వచ్చేదరు యెహోవా. అంటే ఎప్పుడైతే నీ స్తోత్రార్పణ, స్తోత్ర బలియాగము, నీ ప్రార్థనలు దేవునికి ఆకాశమునకు పరిశుద్ధుల ప్రార్థనలు చేరుతున్నాయి, ధూపము వలె చేరుతున్నాయి. కనుక మనము ఎలా నేర్చుకోవచ్చు? ముగించేస్తే వాక్యము, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ పౌలు గారు రాస్తూ మరి ఇచ్చిన అర్పణ, ఇచ్చిన కానుక, ఏ రోజైనా నువ్వు అక్కడ కానుకని ఇప్పుడు ప్లాట్ఫామ్ నిండా దశభాగంలో ఈ దండుకుని తింటున్నారు, ఇదే కానీ ఆ చెమట కంపు కొడుతున్న డబ్బుని చూస్తున్నాడా? ఇచ్చే హృదయాన్ని చూస్తున్నాడా? ఆ దినారాల వెనుక దినాలు వెళ్ళిపోతున్న మన జీవితాన్ని చూస్తున్నాడా?
దేవుని కోసం ప్రయాసపడుతున్న జీవితాన్ని చూస్తున్నాడా? కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 పౌలు గారు రాస్తున్నాను, నేను కాదు. నాకు సమస్తము సమృద్ధిగా కలిగినది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేకుండా నీ సేవకుడు ఇలా నిన్ను బట్టి సాక్ష్యం పలికితే ఎంత ఘనత. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైన. అంటే నీవు ఇస్తున్న కానుక చనుగు కొనక, విసుగు కొనక, బలవంతముగా కాక, ఇది నేను దేవునికి ఇస్తున్నాను అని ఇష్టపూర్వకముగా ఇచ్చే హృదయాన్ని దేవుడు చూస్తాడు తప్ప కానుకని లక్ష్య పెట్టడు. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కనుక నీ హృదయము విరిగి నలిగిన బలయాగుగా, దేవునికి తెలియదా నా కష్టము, దేవుని ఇవన్నీ ఇంకా నీ ఇష్టము దేవుని చూస్తున్నాడు. ఎప్పుడూ కూడా కష్టపడి చదివిన వాడికి ర్యాంక్ రాదు, ఇష్టపడి చదివిన వానికి వస్తుంది. కష్టపడి చేసిన వానికి ఫలితం రాదు, ఇష్టపడి చేసిన వానికి ఫలితం దక్కుతుంది. కనుక దేవుని యొక్క వాక్యము ఎంతగా నేర్చుకున్న మనము ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ రోజున దేవునికి సువాసనగా నీ హృదయంలో ఉన్న ప్రార్థనలు వెళ్తున్నాయా? నీ ఆత్మ ధూపము వలె, ధూపము అంటే ఆత్మ అంటే గాలి, అంటే నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని దేనితో నీవు నింపుతున్నావు? కాబట్టి నీ యొద్ద నుంచి వచ్చే చెమట కంపు ఎందుకయింది? నీవు చెమట కాచే. కనుక ఈ చెడిపోయిన భూమిని తిరిగి సువాసనతో నువ్వు నింపగలగాలి అంటే నీవు ఏ విధముగా గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, కానీ ఈ దేవుడు నీకు ఊపిరినిచ్చాడో, ఎప్పుడైతే నీరు ఆకాశమునకు వెళ్ళి వర్షాన్ని ఇస్తున్నాడో, నీ యొక్క స్తుతి స్తోత్రాలు ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళి పరలోకము నుండి దీవెన వర్షాలు కురుస్తాయో, విరిగి నలిగిన భయాగముగా నీవు సువాసనగా మారుతావో, ఆ అత్తరు తెచ్చిన స్త్రీ సువాసన ఆ రుమంతా వెదజల్లినప్పుడు ఆ అచ్చ జటామాంసి అత్తరు పగలగొట్టి యేసు ప్రభు పాదాలు కన్నీటితో తుడుస్తూ, కన్నీళ్లతో కడుగుతూ, తన తల కురులతో తుడిచి అప్పుడు అచ్చ జటామాంసి అత్తరు పాదాలకి పూసింది. అంటే అంటే 3 స్టేజ్లు. తన కన్నీటితో తన విస్తారమైన పాపాలు తన హృదయం మీద పడకుండా యేసు పాదాలు కడిగేటట్లుగా కన్నీరు కాచి, తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి ఆయన్ని అభిషేకించింది. దేవుడు నన్ను ఈమె మొట్టమొదట ఈ శిలువ యాగానికి, ఆ బలి యాగానికి ఈమె సిద్ధపరిచింది. కనుక ఆ సిద్ధపరచబడిన బలి పశువు ఇప్పుడు మీకు అర్థమైంది. ఒకటి, మొట్టమొదటి కారణం ఏంటంటే సింపుల్ గా మీకు అర్థమైపోయింది, కన్నీరు కార్చి. రెండవది నీ తల వెంట్రుకలతో తుడిచి. మూడవది దానికి అంపూసి ధూపద్రవ్యాలు. ప్రభునందు ప్రియులరా, ఇవన్నీ ఆత్మీయ పాఠాలు. వాక్యాన్ని వాక్యంగా చెబుతున్న సేవకుడు మీకు దొరికాడు. నాకు రాదండి అని పాస్ చేయకండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వినసొంపైన కథ బదులు వాక్య జ్ఞానము నేర్చుకున్నప్పుడు, వాక్య ధ్యానము నేర్చుకున్నప్పుడు వాక్యమే దేవుడు, వాక్యమే శరీరధారి, ఆ కృపా సత్య సంపూర్ణుడు నీ జీవితంలో కార్యము ఎందుకు చేయడు? ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వితబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా, క్రీస్తు యేసు మహిమనందు కృపా మహిమకు కారణంగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని